హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. ఇప్పుడు మనం దోశ పాయింట్ దగ్గరికి వచ్చాం. దోశ పాయింట్ అంటే అన్ని చోట్ల ఉండే దోశ పాయింట్ కాదు. ఇవి మెత్తని దోశ ఉంటాయి కదా, చిన్న దోశలు అనమాట, పొల్లట్లు అంటారు, మెత్తగా ఉంటాయి. ఇదేంటంటే ఒక టెంప్టింగ్ రుచి అనమాట. ఇది తినే కొద్దీ వెళ్తూనే ఉంటాయి. ఒక అద్భుతం అన్నమాట. ఇది మెత్తగా ఉంటాయి, ఎన్ని తిన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే వీటికి ఇంత డిమాండ్ అనమాట. ఇప్పట్లో ఎక్కడో ఒక సందులోనో ఎక్కడో ఇళ్ళ ముందు బండ్లు పెట్టుకొని వేస్తారు తప్పితే ప్రత్యేకించి పెద్ద పెద్ద హోటల్లో అయితే వేయరు. వాటిని వేసినా అటు పేరు సెట్ దోశ అని పెట్టి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఇగో ఇది 5 రూపాయలు ఒక్క దోశ. ఇదే 3 దోశలు సెట్ దోశ అని పేరు పెట్టి దానికి 40-45 రూపాయలు తీసుకుంటారు. కొంచెం జీలకర్ర చల్లుతారు, అంతే తేడా. కానీ బాపట్లో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఈ పాయింట్ ఉంది. ఇక్కడ ఒక్క దోశ 5 రూపాయలు. దీనికి 2 రకాల చట్నీలు వేస్తారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, టేస్ట్ చూడాలి కదా, చూడని వాళ్ళు చూస్తారని పెడుతున్న వీడియో. ఈ టైప్ దోశల్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వీటికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. నా చిన్నప్పుడు అయితే 5 పైసలకి తిన్నాను నేను ఒక్క దోశ. ఆ తర్వాత ఒక 10 ఏళ్ళ క్రితం రూపాయికి కూడా తిన్నా. ఇప్పుడు అది 5 రూపాయలు. జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ రూపాయికి కూడా తిన్నా ఈ దోశ బాపట్లో. మహా అయితే ఇంకొక 4 రూపాయలు పెరిగింది. ఇది పెసరట్టు, ఇది 5 రూపాయలే.